24 నెలలు అన్ఫిట్ అయ్యే నాటికి ఉంటేనే అతని యొక్క కొడుకు కానీ అల్లుడికి కానీ ఉద్యోగం వస్తుంది. ఇవాళ మనం ఆరాటపడుతున్నది ఏంది? సంవత్సరం వాళ్లకు, అదేవిధంగా 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఉద్యోగాలు రావాలని కదా. ఇవాళ మెడికల్ బోర్డు ద్వారా ఉద్యోగాలు అంటే అర్థం ఏందండి? అంటే ఈ లోపు ఉన్నటువంటి 7,000 8,000 మంది కార్మికులకు ఉద్యోగాలు అవసరం లేదన్నట్ట. దాని భావన అదేనా? అదే భావన నీదైతే కార్మికులు ఊకుంటారా? ప్రశ్నించరా? ఏ విధంగా నీకు సమాధానం చెప్పాలో చెప్పరా అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంకొక ఆయన అంటాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడాయనే, మాకు 100 ఏళ్ల చరిత్ర ఉన్నాయనే. ఏమని మాట్లాడతాడు? మెడికల్ ఇన్వాలిడేషన్ చేయాలని. అంటే ఆ పదం బాగున్నది అనుకొని రాసిండో ఏమో తెలియదు. మెడికల్ ఇన్వాలిడేషన్ అంటే ఏంది? మెడికల్ అన్ఫిట్ అంటే ఏంది? ఇవాళ హెచ్ఆర్ స్కీమ్ అంటే ఏంది? వీటిపైన వ్యత్యాసం, వైరుధ్యం ఏమున్నదో ఈ జాతీయ సంఘాల నాయకులకు తెలుసా అని అడుగుతున్నాం. మెడికల్ ఇన్వాలిడేషన్ అంటే అర్థం ఏంటంటే జీవచ్ఛవంలాగా కార్మికుడు మారితేనే, అంటే ఆనే మంచం పైన ఉండి లేవలేనటువంటి పరిస్థితుల్లో, బెడ్ రిడెన్ స్టేజ్ అంటారు కదా ఇంగ్లీష్లో, ఆ బెడ్ రిడెన్ స్టేజ్లో మంచం పై నుంచి కదలలేనటువంటి స్థితిలో, కాలు మెదపలేనటువంటి స్థితిలో, ఒక మనిషి సహాయం ఉంటే తప్ప తనకు కావలసిన ఆహారం తీసుకునే పరిస్థితిలో ఉన్న వాళ్ళను మాత్రమే మెడికల్ ఇన్వాలిడేషన్ ద్వారా అన్ఫిట్ చేసి వాళ్ళ డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇస్తారు. ఇవాళ ఈయనే పెద్ద మనిషి మెడికల్ ఇన్వాలిడేషన్ ద్వారా ఉద్యోగాలు ఇవ్వాలి సింగరేణిలే అన్నాడు. అంటే అర్థం ఏందండి? దాని భావం ఏంది? ఇలా మెడికల్ అన్ఫిట్కి పోతున్నటువంటి వాళ్ళు ఎట్లున్నారు? ఇవాళ ఇంకొక అంశం కూడా వీళ్ళు మాట్లాడారు. ఇవాళ డిజబిలిటీ యాక్ట్ ప్రకారం ఇవ్వాలన్నారు.